సర్పంచ్ ఎలక్షన్స్ గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సర్పంచ్లు ఇప్పుడు హామీలు ఇస్తుంటే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. గ్రామంలో ఎప్పుడు కూడా సేవ చేయలేనోడు కూడా ఎలక్షన్స్ వచ్చాయంటే నేను ప్రజల కోసమే చేస్తున్నాను, ప్రజల కోసమే బతుకుతున్నాను, ఈ గ్రామం కోసమే అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను, నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను ఈ ఊరి కోసం 1 ఎకరం జాగిస్తాను, గుడి కట్టిస్తాను, మీకోసం మీ కులానికి ఇన్ని లక్షలు ఇస్తాను, మీకు ఇన్సూరెన్సులు ఇస్తాము, లేదంటే మీకు పన్నులు మొత్తం క్యాన్సిల్ చేస్తాము, పెన్షన్లు ఇప్పిస్తాము, ఇల్లు ఇప్పిస్తాము, ఇవన్నీ కూడా చెప్పి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే సర్పంచ్ అయితేనే మీరు ఇవన్నీ చేయగలుగుతారా? సర్పంచ్ లేకముందు రూపాయి అడిగితే కూడా ఎవడివ్వడు, మాట సహాయం కూడా ఎవరు చేయడు. మరి ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఎందుకు వస్తుంటారు? ఎమ్మెల్యేలు కనుక మనం చూస్తుంటాం కదా, ఎలక్షన్స్ వచ్చాయంటే పిల్లల ముడ్లు కడుగుతూ ఉంటాడు, ఓడు చపాతి వేస్తుంటాడు, ఓడు ఛాయ్ పెడుతుంటాడు, ఓడు ఇల్లు ఊడుస్తుంటాడు. తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి మనం వాళ్ళ కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి. గెలిచే వరకు ఓడమల్లన్న, గెలిచిన తర్వాత బోడమల్లన్న అనే సామెత కరెక్ట్గా సెట్ అవుతుంది. ఒక సర్పంచ్ జీతాలు ఇవన్నీ చూసుకుంటే అసలు 5 సంవత్సరాలకు చూసుకుంటే 3,90,000 రూపాయలు గౌరవ వేతనం వస్తుంది. అలాంటి వారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలా ఆకర్షిస్తున్నారు వాళ్ళు? అంటే ఎవడు కూడా ఫ్రీగా ఏం చేయడు, రూపాయి పెడితే 10 రూపాయలు తీసుకోవాలనే ఆలోచనతోటే వస్తాడు. కానీ ఒక ఎమ్మెల్యే కూడా చెయ్యనటువంటి మేనిఫెస్టోను సర్పంచులు విడుదల చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఏం నిధులు ఉండవు. మరి ఎందుకు ఇస్తున్నారు? ఒక పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళ వల్ల అవుతుందా? కాదు కదా. ఒక ఇల్లు కట్టాలంటే వాళ్ళ వల్ల అవుతుందా? ఏమవుతుంది? మరి ఎందుకు హామీలు ఇస్తున్నారు? కలబొల్లి మాటలు చెప్తూ, ప్రజల సేవకే అని చెప్తూ, ప్రజలకు ఇలాంటి హామీలు గుప్పిస్తూ, మీకు 1 రూపాయి ఖర్చు పెట్టిండంటే అతను 10 రూపాయలు తీసుకుంది ఎవ్వడు ఉండడు, ఎవ్వడు ఫ్రీగా ఎవడు ఏం సహాయం చేయడు. అలాంటి వారు ఇప్పుడు చూడండి, మీకు ఎలక్షన్స్కు నోటిఫికేషన్ రాకముందు అంతకుముందు అయినా కానీ ఎవడైనా సేవ చేశాడా? చేయలేదు కదా. మరి ఇప్పుడు ఎలా చేస్తారు? ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, గ్రామాల్లో ఉండి సర్పంచ్ ఎలక్షన్స్ లేనప్పుడు కూడా మీకు సహాయాలు చేసినటువంటి వ్యక్తికి మాత్రమే ఓటు వేయండి. వాళ్ళు మాత్రమే ఎప్పుడు మీ వెంటే ఉంటాడు. గ్రామంలో ఉండి అభివృద్ధిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సమీక్షిస్తూ, వారు గ్రామాభివృద్ధికి మీకు కనిపిస్తున్నటువంటి వాటిని చూసిన తర్వాతనే మీరు ఓటు వేయండి. ఎక్కడో హైదరాబాద్ నుండి వచ్చి సడన్గా ఎలక్షన్స్లో ప్రత్యక్షమయ్యి మీరంటే మాకిష్టం, మేము మీకోసమే బతుకుతున్నాం, మేము మీ అభివృద్ధిని చూడాలనుకుంటున్నాం అని చెప్పే వారికి మాత్రం ఓటు వేయకండి. గ్రామంలో మీకోసం, మీ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే వాళ్లకు మాత్రమే ఓటు వేయండి, అతన్ని నమ్మండి. అంతేకాని ఈ కళ్ళబొల్లి మాటలకు ఇన్సూరెన్సులు కడతాం, ఎకరం పొలం ఇస్తాం, ఇవన్నీ ఎందుకు? అంటే మరి మీరే ఎందుకు కావాలి? గ్రామంలో ఉన్నటువంటి ఒక లేనివాడు కూడా కావచ్చు కదా. ఆ లేనివాడికి కూడా ఎన్నో ఆశలు ఉంటాయి. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి హామీలు ఇస్తే ఆ లేనివాడు గ్రామానికి సేవ చేయాలనుకున్నవాడు ఎలా చేస్తాడు? ఇదంతా విడ్డూరంగా ఉంది కదా. ఇదంతా జరిగేటిది, ఎప్పుడు జరిగేటిది. ఎందుకంటే మన దగ్గర ఇలాగే నడుస్తుంది. డబ్బులతోటి ఓట్లు కొనుక్కుంటాం అంతే. మనం మారకపోతే మన తలరాతలు మారవు, మన గ్రామ అభివృద్ధి మారదు, ఏది మారదు, ఇంతే. ఇలాంటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.